వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కార్తిక్. అయితే అప్డేట్స్ చూద్దాం. పేద విద్యార్థులకు విదేశాల్లోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించే సదవకాశం కల్పిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. మరోవైపు సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అత్యున్నత స్థాయి విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కావాలన్న విద్యార్థుల కలల సాకారానికి ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బటన్ నొక్కి నిధులను అర్హులైన విద్యార్థుల ఖాతాలో జమ చేశారు సీఎం జగన్. ప్రతిభ గల పేద విద్యార్థులకు విదేశాల్లో చదివే అవకాశం కల్పిస్తోంది జగనన్న సర్కార్. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.60 కోట్ల రూపాయలను సీఎం జగన్ అందజేశారు. అలాగే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకాన్ని అందజేశారు. 42.60 కోట్లను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాలో జమ చేశారు. దేవుడు దయ వల్ల 2 మంచి కార్యక్రమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఎవరైనా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీలో సీటు వస్తే ఫీజులు ఎంతైనా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదనే భావనను విద్యార్థుల్లో కలిగిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఈ సంవత్సరం దాదాపు 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయని, వారికి ఫీజుల కోసం 9.50 కోట్లు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఎవరికైనా కూడా ఒక ఆస్పిరేషన్ అనేది క్రియేట్ చేయగలుగుతా ఉన్నాం. అంటే మన రాష్ట్రంలో ఎవరికైనా కూడా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీస్లో కానీ సీటు కానీ వస్తే ఫీజులు ఎంతైనా కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మన తల్లిదండ్రులు కానీ మనకు కానీ ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది, జగనన్న తోడుగా ఉంటాడు అన్న ఒక భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తా ఉన్నాం. ఎంపిక విషయంలో అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నామని సీఎం జగన్ చెప్పారు. సిఫార్సులు, రాజకీయ జోక్యం, అవినీతి, లంచాలకు తావులేదన్నారు. 21 ఫ్యాకల్టీలు కవర్ చేస్తూ టాప్ 50 కాలేజీలలో ఎవరికి సీటు వచ్చినా 1.25 కోట్ల వరకు గరిష్టంగా పరిమితి పెట్టామని చెప్పారు. జగనన్న విదేశీ విద్యను చాలా సంతృప్తినిచ్చే పథకంగా సీఎం అభివర్ణించారు. మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్లు కూడా స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు. అట్ సమ్ స్టేజ్ ఎక్కడో ఒక చోట మీరు కెరియర్లో మీరు గొప్పగా ఎదిగిన తర్వాత, పెరిగిన తర్వాత అట్ సమ్ స్టేజ్ ఈ కైండ్ ఆఫ్ హెల్ప్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మీకు అందిందో, గుర్తుపెట్టుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో, అది ఎక్కడో ఒక చోట సమ్ స్టేజ్ మీరు బాగా ఎదిగిన తర్వాత, బాగా పెరిగిన తర్వాత మన రాష్ట్రానికి కూడా సమ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సమ్వేర్, ఒక మంచి సిఇఓలుగా ఒక పెద్ద పెద్ద సంస్థల్లో మీరు పేరు సంపాదించుకొని అక్కడ ఉండడం, అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇంకా ఎక్కువ మంది మన పిల్లలకు మీరు మంచి చేసే పరిస్థితులను కూడా ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట చేయాలన్నదే మా తాపత్రయం, నా కోరిక. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల అట్టడుగు వర్గాలు అత్యధికంగా బాగుపడాలని మనసారా కోరుకుంటున్నానని సీఎం జగన్ అన్నారు. దాదాపు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నుంచి 45% ఉంటే మిగిలిన 55% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్లు ఉన్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది అట్టడుగు వర్గాల నుంచి ఉత్తీర్ణులై మన రాష్ట్రం పేరు నిలబెట్టాలని, వారి కుటుంబాలను కూడా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని సీఎం ఆకాంక్షించారు. యువత ఎక్సైజ్తో పాటు ఆటలో ముందుకు వెళ్లడమే ప్రధాన లక్ష్యంగా ఏపీలో ఆడుదాం ఆంధ్ర జరగబోతోందన్నారు ఏపీ సీఎం జగన్. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు నిరాఘాటంగా ఈ ఆటల పోటీలు సాగుతాయన్నారు. గ్రామీణ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. మట్టిలో ఆనిముత్యాలు, మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా వాళ్ళను మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళను, అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఆ మాణిక్యాలు గ్రామ స్థాయిలో పుడతారు. మన పిల్లలు దేశ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆ లెవెల్లో
రిప్రజెంట్ చేసే పరిస్థితి అవకాశం అనేది రాగలుగుతుంది. 26th డిసెంబర్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతే ఫర్ 47 days టిల్ February 10th ఈ ప్రోగ్రాము రకరకాల వేదికల మీద సచివాలయం స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా రకరకాల ప్లాట్ఫామ్స్లో ఈ ప్రోగ్రామును కండక్ట్ చేసే కార్యక్రమం మనం జరుగుతూ ఉన్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎస్సీ మంత్రులు కలిశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వివిధ ఆందోళనల సమయంలో ఎస్సీలపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ మంత్రులు, నాయకులు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. శత్రువుల పట్ల కూడా క్షమాగుణం కలిగి ఉండాలని యేసుక్రీస్తు సందేశం ఇచ్చారని సీఎం జగన్ గుర్తు చేశారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి సీఎం జగన్ అవార్డులను ప్రదానం చేశారు. రేపు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో పనులను పరిశీలించి డిజిటల్ తరగతులను ప్రారంభించనున్నారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేస్తారు. తొలిసారిగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సీఎం వైఎస్ జగన్ వస్తూ ఉండడంతో ఘన స్వాగతం పలికేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. సీఎం వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచడం చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి జిల్లా కాసింకోట్లో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. రేపు సీఎం జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. మేజర్ పంచాయతీలో గుడివాడ అమర్నాథ్ పేదలకు బట్టలను అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. వైద్యం కోసం పేదవారు అప్పులు చేయక్కర్లేకుండా పూర్తి వైద్య సాయం అందించేలా కొత్త ఆరోగ్యశ్రీ విధానాన్ని సీఎం రూపొందించారని మంత్రి తెలిపారు. రాష్ట్రం కోసం సీఎం జగన్ ఏం చెప్పినా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు ఎంపీ నందిగాం సురేష్. పేదల కోసం ఆలోచన చేసి మంచి చేసింది వైఎస్ఆర్ జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. జగన్ మరో 25 ఏళ్లు సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు. 2024 అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మేము ఎమ్మెల్యేలు అవ్వాలనో ఎంపీలు అవ్వాలనో ఆశలు లేవు సార్. ఈ రాష్ట్రం బాగుండటం కోసం మేము ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేయడానికి అందులో ఎక్కడా కూడా ఎవరో కూడా రాజీ పడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ వ్యక్తులు సార్ చాలామంది మాలో ఎక్కడా కూడా స్థానికంగా వార్డు మెంబర్లుగా కూడా పోటీ చేయని వ్యక్తులను తీసుకొచ్చి ఎమ్మెల్యేలను చేశాడు, ఎంపీలను చేశాడు, మినిస్టర్లను చేశాడు. ఆయన ఉన్నత స్థానం కల్పించాడు. ఇలాంటి టైంలో కొన్ని మార్పులు చేసేదానికి పార్టీ బాగుండేదానికి ఎక్కడా రాజీ పడవండి. జీవితకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మాలాంటి వాళ్ళందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే బతుకుంటాం. ఈ కంటిపై రెప్ప వాలే వరకు జగన్మోహన్ రెడ్డి గారి వరకుతోనే ఉంటాం. అదే తుది శ్వాస విడిచే వరకు కూడా ఆయనతోనే ఉంటాం. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ తలసిల రఘురాం మార్కెట్ యార్డ్ నుంచి గొల్లపూడి పంచాయతీ ఆఫీస్ వరకు 600 కేజీల భారీ కేక్తో ర్యాలీ తీశారు. అనంతరం కేక్ కట్ చేసి సీఎం జగన్కు ఎమ్మెల్సీ తలసిల రఘురాం, మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగాం సురేష్, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు బర్త్డే విషెస్ చెప్పారు. టీడీపీని నిరాశపరిచింది యువగళం పాదయాత్ర ముగింపు సభ. జన సమీకరణ చేయడంలో అంచనాలను చేరుకోలేకపోయారు టీడీపీ నేతలు. 6 లక్షల మంది వస్తారని ఓదరగొట్టిన టీడీపీ నేతలు చివరికి వారు చెప్పిన సంఖ్యలో పావు వంతు కూడా సభకు జనం రాలేదు. బాలకృష్ణ స్పీచ్ను మధ్యలోనే ఆపేయమని నినాదాలు చేశారు కార్యకర్తలు. లోకేష్ మాట్లాడుతుండగా బ్యారికేడ్లు దూకి వెళ్లిపోయారు జనం. చంద్రబాబు స్పీచ్ సమయానికి 3 ఖాళీ అయింది సభా ప్రాంగణం. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ నెల 23న వైకుంఠ ఏకాదశి, 24న ద్వాదశి ఉన్నాయి. ఈ సందర్భంగా తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కేటాయించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 4,25,000 ఉచిత వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కేటాయించనున్నారు. 90 కౌంటర్లలో వీటిని అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే ఆన్లైన్ టికెట్లను టీటీడీ విడుదల చేసింది. అదిగా తెలంగాణ న్యూస్ చూద్దాం. నీళ్లు నిధుల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నీళ్లతో వ్యాపారం చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
కాళేశ్వరం మిషన్ భగీరథ ద్వారా 10,200 కోట్ల రూపాయలు వసూలు చేస్తామని అప్పులు తెచ్చారని స్పష్టం చేశారు. వీళ్ళు చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఆ నీళ్లు రైతులకు అమ్ముతాము, ఆ నీళ్లు ఇండస్ట్రీస్కి అమ్ముకుంటాము, ఇట్లా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళన్నీ పైసలకే అమ్ముతాం, ఉచితంగా ఎవరికి ఇయ్యము. వ్యవసాయంతో సహా ఏం చూపించిండ్రు? ఒక్క సంవత్సరానికి ఆదాయం 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వ్యవసాయానికి నీళ్ళు అమ్ముతాం, పరిశ్రమలకు నీళ్ళు అమ్ముతాం, తాగడానికి నీళ్ళు అమ్ముతాం, మొత్తం వ్యాపారమే చేస్తాం. మా ప్రభుత్వం ఉన్నదే వ్యాపారం చేయడానికి. మా ప్రభుత్వం సేవ చేయదు, మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు, వ్యాపారం చేస్తాము. ఆ వ్యాపారం ద్వారా 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు ఈ అప్పులు చేసింది. ఈ సంతకాలు పెట్టింది ఎవరు? ఈరోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు. ఇది మొదటి విషయం. ఆట వస్తువుగా నీళ్లను మార్చి ప్రజల సెంటిమెంటును, తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పార్టీ చెప్పింది నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళే మొదటి సింహభాగం వాళ్ళ ఉద్యమం, వాళ్ళ నాడు వాళ్ళ పార్టీ చెప్పుకున్నది. ఆ నీళ్ళ ద్వారా వ్యాపారం చేసి దాదాపుగా ఒక్క కాళేశ్వరం ద్వారానే 5,199 కోట్లు, మిషన్ భగీరథ ద్వారా 5,706 కోట్లు, అంటే 10,800 కోట్ల రూపాయలు రైతులను, పేద ప్రజలను ముక్కువిండి వసూలు చేస్తామని ఈ నివేదికలు ఇచ్చి అడ్డగోలుగా 1,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఇప్పుడు ఈ అప్పులను బయట పెట్టినప్పుడు అవును మా చేతగానితనం వల్ల, మా నిస్సహాయత లేకపోతే అవగాహన లోపం వల్ల ఈరోజు ఇట్లా తప్పు జరిగింది, కాబట్టి దీన్ని సరిదిద్దుకోవడానికి ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తామని ముందుకు వస్తాము అని మాట్లాడాల్సిన విషయాలను పక్కన పెట్టి ఈరోజు దబాయిస్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పోచంపల్లికి వెళ్లారు. భూదాన ఉద్యమకారులైన వినోబా భావే, వేదిరే రామచంద్రారెడ్డి విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం వినోబా భావే భవనంలో ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. పోచంపల్లి టై అండ్ డై, ఇక్కత్త చీరలను తయారీని పరిశీలించారు. అలాగే చేనేత ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల కృషిని ప్రశంసించిన రాష్ట్రపతి ఎంతో జ్ఞానాన్ని మీ నుంచి నేను అందుకున్నానని సంతోషం వ్యక్తం చేశారు. मैं ज़्यादा इंटरेस्टेड थी कि पोचमपल्ली सेंटर को या यूनिट को मैं विजिट करूं. मुझे बहुत ज्ञान थोड़ा बहुत मुझे मिला, रोशनी मुझे मिला, उसी को लेकर के मैं भी अपने एरिया में कुछ करना चाहती हूं. इसलिए यहाँ से थोड़ा बहुत मैं थोड़ा सीख के जाती हूं. मैं चाहूँगी कि वहाँ से भी कुछ लोगों को मैं लेकर आऊँ, यहाँ प्रैक्टिकल नॉलेज उनको भी मिल जाए और उनको उत्साह मिल जाए, उनको भी प्रेरणा मिल जाए आगे बढ़ने के लिए आप लोगों के जैसे. और ये एक प्रेरणा की स्रोत है. इस एरिया बहुत सारे लोग देश विदेश से आते हैं और प्रेरणा लेके जाते हैं और आपका काम को देखते हैं, प्रोत्साहन करते हैं, खुश होते हैं. और मैं भी चाहूँगी कि मैं एरिया के लोग भी, मेरे एरिया के लोगों को भी कुछ भेजूँ यहाँ और देख के आए. నేను మీతో మాట్లాడిన తర్వాత చాలామంది యొక్క అనుభవాలను తెలుసుకున్నాను. నేను కూడా ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చినటువంటి దాన్నే కాబట్టి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి సమస్యలు నాకు తెలుసు. ఆ సమస్యల పరిష్కారం కోసం చేనేత రంగానికి, అదేవిధంగా గ్రామీణ పరిశ్రమలకు ఊతం ఇవ్వడం అనేటటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ఆ దిశగా కొనసాగుతున్నాను. నేను మా ప్రాంతం నుండి కొంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని చూపిస్తాను. ఇక్కడ జరిగేటటువంటి అభివృద్ధిని మీరు ఏ రకంగా కష్టపడుతున్నారో వాటిని కూడా నేను చూపిస్తాను. తద్వారా వాళ్ళు కూడా మీలాగే అభివృద్ధి చెందుతారని ఆకాంక్ష ఉంది. నేను ఇక్కడికి రావడం, చూడడం మాత్రమే కాకుండా మీ నుండి కొంత జ్ఞానాన్ని కూడా నేను తెలుసుకొని ఇక్కడ నుండి నేను వెళుతున్నాను. బిగ్ బాస్ షో విజేత పల్లవి ప్రశాంత్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని ప్రశాంత్ స్వగ్రామం కొలుగురులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ను అతని ఇంట్లో అరెస్ట్ చేసి కొమిటిబండ మీదుగా హైదరాబాద్కు తరలించారు. బిగ్ బాస్ రియాలిటీ షో ముగిసిన తర్వాత అతని ఫ్యాన్స్ జరిపిన విధ్వంసం విషయంలో ప్రశాంత్పై కేసు నమోదైంది. ఎవరో చేసిన తప్పుకు తనను అరెస్ట్ చేయడం భావ్యం కాదని ప్రశాంత్ పోలీసుల ముందు వాపోయారు. అరెస్టు సందర్భంగా గ్రామస్తులంతా ప్రశాంత్ ఇంటి వద్దకు చేరగా అతని తల్లిదండ్రులు, బంధువులు పోలీసుల తీరును నిరసిస్తూ రోధించారు.
ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన 3 న్యాయ సంహిత బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఏడాది ఆగస్టులో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య పేరుతో 3 కొత్త బిల్లులను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. వీటిపై కొన్ని అభ్యంతరాలు రావడంతో తాజా శీతాకాల సమావేశాల్లో వీటిను వెనక్కు తీసుకుంది. కీలక సవరణల అనంతరం మళ్లీ సభ ముందుకు తీసుకొచ్చిన 3 కొత్త న్యాయ బిల్లులను ఆమోదించింది లోక్సభ. గురువారం ఈ బిల్లులు రాజ్యసభ ముందుకు రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో తెచ్చిన 3 కొత్త బిల్లులు న్యాయం చేయడానికే కానీ శిక్షించడానికి కాదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. విపక్షాల తీరుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రధాని నరేంద్ర మోదీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇతరుల మర్యాదకు భంగం కలిగించేలా ఉండకూడదని హితవు పలికారు రాష్ట్రపతి. అలాగే ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని ఉపరాష్ట్రపతి ధన్కడ్తో ఫోన్లో మాట్లాడారు. 20 ఏళ్లుగా తాను ఇలాంటి అవమానాలే ఎదుర్కొంటున్నట్లుగా చెప్పారు. పార్లమెంట్ వేదికగా రాజ్యాంగ పదవిలో ఉన్నవారి విషయంలో ఇలా జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి. మరోవైపు చైర్మన్ ధన్కడ్కు సంఘీభావంగా రాజ్యసభలో ఎన్డీఏ ఎంపీలు కొద్దిసేపు నిలబడే సభా కార్యకలాపాల్లో పాల్గొన్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం లాభాలతో మొదలైన సూచీలు ఆ తర్వాత పతనమయ్యాయి. సెన్సెక్స్ 930.88 పతనమై 70,506.31 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 302.90 పాయింట్లు పడిపోయి 21,150.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. దాదాపు 577 షేర్లు పురోగమించగా 2,721 షేర్లు పతనమయ్యాయి. 57 షేర్లు మాత్రం పర్వాలేదు. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, యూపీఎల్, టాటా స్టీల్, కోల్ ఇండియా అత్యధికంగా నష్టపోయాయి. ఓఎన్జీసీ, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాభపడ్డాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, రియాలిటీ 2-4% క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇక బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 3% పైగా క్షీణించాయి. కరోనా సమయంలో అన్ని రంగాలు కుదేలైన వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు మాత్రం వృద్ధిని నమోదు చేశాయి. అలాంటి వ్యవసాయ రంగానికి సంబంధించి దేశీయ జీడీపీలో వాటా తగ్గుతోందని గణాంకాలు చెప్తున్నాయి. 2022-23లో 15% తగ్గిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముంద్రా వెల్లడించారు. ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్ వేగంగా వృద్ధి చెందడంతోనే వ్యవసాయ రంగం వాటా తగ్గిందని మంత్రి పార్లమెంట్లో తెలిపారు. ప్రొడక్షన్ పడిపోవడం వల్ల వ్యవసాయ రంగం వాటా తగ్గిందన్న విమర్శలను ఆయన ఖండిస్తూ ఈ స్పష్టతనిచ్చారు. వ్యవసాయం అనుబంధ రంగాలు గత 5 ఏళ్లలో ఏడాదికి 4% చొప్పున వృద్ధి సాధించాయని మంత్రి అన్నారు. ఇక వ్యవసాయానికి సంబంధించి కేవలం మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని అన్నారు. రోజంతా మీరు బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది.